హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్కారము. మనము ధ్యాన మహాశాస్త్రం గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు మరికొద్దిగా తెలుసుకుందాం. ముందుగా బ్రహ్మర్షి పితామహ దంపతులకు నమస్సుమాంజలు. ఇంతవరకు మనము ఆనంద శాస్త్రం అంటే ఏమిటో తెలుసుకున్నాం. ఈరోజు నచికేతుడు. అందరూ ప్రజల్పం తీసివేయాలి, ధ్యానం చేసి ఆత్మను అనుభవించాలి. ప్రజల్పం తీసివేయాలి. రాక్షసత్వం అంటే హింస, మానవత్వం అంటే మూర్ఖత. మానవులంతా మూర్ఖులు. మాట్లాడవలసింది ఆత్మ గురించి, మూడవ కన్ను గురించి, బుద్ధుడి గురించి, సోక్రటీస్ గురించి, రమణ మహర్షి గురించి, పరలోకాల గురించి. నచికేతునికి యమధర్మరాజు 3 వరాలు ఇచ్చాడు. ఒక వరంగా, నా తండ్రి ఎన్నో పాపాలు చేశాడు, పనికిమాలిన వాటికి దాన ధర్మాలు చేశాడు, అదంతా తీసివేయండి అన్నాడు. రెండవదిగా, దేశంలో అందరూ బాగా ఉండాలి అని కోరాడు. మూడవదిగా, నీకు ఏదైనా కోరుకో అని యమధర్మరాజు అడిగితే, మనిషి చనిపోయాక ఎక్కడికి వెళ్తాడు, ఆ విశేషాలు కావాలి అని అడిగాడు. నచికేతునికి 11 ఏళ్ళు. అలా ఉండాలి అందరూ. మనిషి శరీరమా లేక ఆత్మ అని అడిగాడు. పనికొచ్చే మాటలు మాట్లాడటమే దైవత్వం. పనికొచ్చే మాటలు ధ్యానం చేస్తే వస్తాయి కనుక పనికొచ్చే ధ్యానం చేయండి. ధ్యానం చేసి ఆత్మను అనుభవించిన వాడు దేవుడు. అందరి మాటలు విని మాట్లాడేవాడు పండితుడు మాత్రమే. అది దివ్యత్వం కాదు. ఓకే మాస్టర్స్, ఈరోజు ఇంతటితో ముగించుకుందాం. తిరిగి రేపు మరికొద్దిగా తెలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు. బ్రహ్మర్షి పితామహకు నమస్కారములు. మనమందరము ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, శాకాహారము పాటిద్దాం, స్ప్రెడ్ చేద్దాం.